నాకు సిగ్గేస్తుంది. వదలమంటుంటే ఇనవింది. ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు? మరి నా కొంగు ఏదేదో ఊహించుకొని ఏదేదో వాగాను. నోటిదులా నోటిదులా. రే సూర్య, రేయ్ సూర్య, ఏంట్రా అభి? పదరా వెళ్దాం. ఎక్కడికండి? హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి పోతున్నారా? ఇన్నాళ్లకు మీకు మంచి ఆలోచన వచ్చింది. గాయం చూయించి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్కి చెప్పండి. నా కోసం వెళ్ళట్లేదు, పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ అబ్బాయా కాదా అని తెలుసుకోవడానికి ఈ DNA రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి. నువ్వు కాలేజ్కి రావా? ఇంటికెళ్ళు. మీ అమ్మతో చెప్పాక అప్పుడు కాలేజ్కి వెళ్ళు. ఇంటికి పోను, కాలేజ్కి పోను. ఆ చైత్రకి జలకియ్యాలని డిసైడ్ అయినా. ఎందుకే అనవసరంగా తనతో గొడవ పడతావు? నీకేం తెలీదే. రే అభి, వెళ్దామా? పదరా. అది నిన్ను నా సైకిల్ మీద కాలేజ్కి తీసుకుపోదామని అనుకున్నా, కానీ కుదరలేదు. హలో, కలిసి ప్రయాణం చేయడానికి చాలా టైం ఉంది. నువ్వు పదరా. ఎక్కువగా ఊహించుకుంటున్నావేమో. అభి మంచోడే. తను అనాథ కాదనిపిస్తుంది. నా మాట నిజమై తనని తన వాళ్ళ దగ్గరికి చేర్చాలి. దేవుడు నాకు ఆ బలమియ్యాలి. వీడింకా రాడేంటే? వస్తాడు భవానీ. ఎందుకంత తొందర? వాడు నాకు రేషన్ కార్డు ఇస్తే ఆ తర్వాత నా బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. కుట్రలు కుతంత్రాలు పక్కన పెట్టి బూజు పట్టిపోయాను. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో ఏంటో ఇంకా వివరాలు తెలియలేదు కదా, అప్పుడే ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆడపిల్ల పుట్టిందంటే అది మళ్లీ ఘట్టమనేని ఇంటి గడప తొక్కకుండా కాల రాస్తాను. ఆ ఫ్యామిలీని ఈ ఊళ్ళోనే ఉండనీకుండా చెయ్యాలి. నమస్తే మేడం. రావయ్యారా, నీకోసమే ఎదురు చూస్తున్నావు. డబ్బు తెచ్చారా మేడం? ఇవ్వకుండా పోతానా? రేషన్ కార్డు ఇవ్వు ముందు. డబ్బులు చేతిలో పడితేనే పనిచేయ బుద్ధి అవుతుంది మేడం. చైత్ర, ఆ డబ్బిచ్చేయి. 6 లక్షలున్నాయి. నువ్వు అడిగింది 3 లక్షలే. 3 లక్షల బోనస్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ముందు కార్డు ఇవ్వు, ఆ తర్వాత కృతజ్ఞత సభ పెట్టుకోవచ్చు. తీసుకోండి మేడం. భవానీ, చూసావా? నీ మోహన్ చూసానే, అలా బిగుసుకుపోయావేంటి? ఒకసారి నువ్వు కూడా చూడు. అచ్చం అలాగే ఉంది కదా. ఎవరు మేడం? నువ్వింకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళవయ్యా, ఇచ్చాం కదా. ఓకే మేడం. ఇంకో విషయం, చంద్రశేఖర్ వచ్చి అడిగితే ఎవరో అనామకుల ఫోటోని క్రియేట్ చేసివ్వు. ఇంకొంచెం ఖర్చు అవుతుంది మేడం. ఇదిగో ఏటీఎం కార్డు తీసుకో. ఎంత కావాలో అంత డ్రా చేసుకోవచ్చు. అయితే నేను చెప్పినట్టు చేశాకే. తప్పకుండా పని పూర్తి చేసి మీకు ఫోన్ చేసి పిన్ నెంబర్ అడుగుతాను మేడం. సరే. భవానీ, మేగోటి గణేష్ కూతురే మేగోటి సౌందర్య కాలేజ్లో నా శత్రువే. ఆ రక్తంలోనే ఉంది పౌరుషం. అందుకే నీతో గొడవ పడుతూ వచ్చింది. వాళ్ళత్త చచ్చినా ఇది రంకెలు వేస్తోంది. ఇక దాన్ని వదిలిపెట్టకూడదు చైత్ర. సర్వనాశనం చేయకుండా వదిలేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. అఖిలక్కకి గనిగాడికి ఆడపిల్ల ఉందని తెలిస్తే దాన్ని ఇంటి కోడల్ని చేస్తుంది. భవానీ, అలా జరగకూడదు. ఇక అది ఈ ఊరు ఈ రాష్ట్రం 2 వదిలి వెళ్లేలా చేస్తాను. సీక్రెట్ గానే ఉంచు చైత్ర.
మనకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అఖిలక్క వెతుకుతూనే ఉంటుంది కానీ ఈ జన్మలో పార్వతి మేనకోడలు సౌందర్య దానిలానే ఉందని, నువ్వు చదువుతున్న కాలేజీలోనే చదువుతుందన్న విషయం బయటపడకూడదు. పద. సరస్వతి, ఏ సరస్వతి, మంచినీళ్ళు తీసుకురా. మాట్లాడవేంటే? ఉన్నావా లేవా? ఇంట్లో ఉన్నావు అనుకున్నాను, బయట నుంచి వస్తున్నావేంటే? తలుపు కూడా వేయలేదు. నీ కూతురు నీ ఉసురు తీసేటట్టుందయ్యా. ఏమైనదే? చంద్రికెంట బయటికి పోయింది, ఇప్పటిదాకా రాలేదు. చంద్రికింటికి పోయి అడిగితే సౌందర్య ఇంకా ఇంటికి రాలేదా అని నన్నే అడుగుతుందయ్యా. అదేటే, మరి బిడ్డ ఆడకపోయినట్టు? ఏటోనయ్యా, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏదైతే అదైనా అది అఖిలేండేశ్వర అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడు. లేదంటే ఆ భవాన్ అమ్మగారు నా కూతుర్ని చంపేసేలాగుందయ్యా. అమ్మగారికి ఫోన్ చెయ్యాలా? ఆ, వద్దు వద్దు సరస్వతి, ఏదో జరుగుతుందని భయపడి ఫోన్ చేస్తే పులి మన ఎదుట నిలబడి ఉంటాది. మరి సౌందర్య ఏమైందో ఏంటో తెలీదు కదయ్యా. వస్తాదే, అది గణపతి పూజ చేస్తాదే. ఏ విఘ్నం రాకుండా ఆ దేవుడే చూసుకుంటూ ఉంటాడు. పోనీ కాలేజీకి పోయి ఆరా తీయమంటావా? వద్దులే, ఇంటికొచ్చిన కుర్రాళ్ళు మంచోళ్ళలాగున్నారు. అనాథ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర చేర్చేవాళ్ళు. నా బిడ్డను నాకు దూరం చేస్తారా? దగ్గరుండి ఏ ఆపద రాకుండా చూస్తారనే ఆ నమ్మకం నాకుందయ్యా. అన్నీ నువ్వే చెప్పి నువ్వే భయపడితే నా గుబులేదా? సర్లే, అఖిలాండేశ్వర అమ్మగారికి ఫోన్ చేసే ఆలోచన మానుకుందాం. నా కూతురు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడి కాడు అగరత్తులు అంటించి దండం పెట్టుకుంటాను. ఉండయ్యా. అమ్మ సౌందర్య, యారున్నావమ్మా? మాకన్నా మీ మేనత్తి ఎక్కువ కంగారు పడతా తల్లి. బై గ్రాని. కాలేజ్కి వెళ్తున్నావా? అవును గ్రాని. చైత్రం తీసుకెళ్ళడం లేదా? భవానీతో బయటికి వెళ్ళింది గ్రాని. పని చూసుకొని అటు నుంచి అంటే కాలేజ్కి వస్తానంది. ఓకే. కాలేజ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? శేఖర్ అంకుల్కి ఇచ్చాను గ్రాని. వీడు మన కంపెనీ అకౌంట్ నుంచి 25 కోట్లు దొంగతనం చేశాడు. నాతో ఛాలెంజ్ చేసి మరీ ఆ పని చేశాడు. వీడి వయసు చిన్నదే. మీ కాలేజీలో ఎవరి మీదైనా అనుమానం వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే గ్రాని, ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం, నమస్కారం మేడం. నమస్తే. యానిమేటర్ అజయ్ మేడం. శేఖర్ మీకు వివరంగా అన్నీ చెప్పుంటాడు కదా? అన్నీ వివరంగా చెప్పాను మేడం. మారు వేషాన్ని తొలగించి అసలు రూపాన్ని చూపించాలి. వాణ్ణి పట్టుకుంటే మీకు బోనస్ కూడా ఇస్తాను. తప్పకుండా మేడం. ఆ దొంగని ఊహాచిత్రంగా ఎప్పుడు చూపిస్తారు? వారం రోజులు టైం ఇవ్వండి మేడం, తప్పకుండా చూపిస్తాను. అలాగే, మీరు వెళ్ళొచ్చు. బాయ్ శేఖర్. ఓకే. శేఖర్, గని విషయం ఎంతవరకు వచ్చింది? మనకు కావాల్సిన వాళ్ళని, కావాలనుకున్న వాళ్ళని ఎప్పుడు కలుస్తాను? ఆఫీస్కి వెళ్ళి గట్టిగా చెప్పొచ్చాను మేడం. అవసరమైతే మినిస్టర్తో ఫోన్ చేయించండి. షూర్ మేడం. ఇంకో విషయం, గ్యారేజ్ కురాల సంగతేంటి? గ్రాని, అభినందన్ సూర్య నా ఫ్రెండ్స్. కాలేజ్లో అభి ప్రౌఢాక్యుడి వేషం వేశాడు, గుర్తుందా? సరే సరే,
నువ్వు కాలేజ్కి వెళ్ళినా టైం అవుతోంది. ఓకే గ్రాని, బాయ్. Bye. బాయ్ అంకుల్. శేఖర్, మేడం. ఆ వేషధారణ, ఇందులో ఉన్న పిక్ దగ్గరగా ఉన్నాయి కదా? అవును మేడం, నేను గ్యారేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. నువ్వు మిగతా పనులు చూడు. అలాగే మేడం. ఈ రోజు ఆ చైత్రికి నా చేతిలో మూడిందే. అభి చెప్పినట్టు ఎవరితో గొడవ పడకుండా ఉంటే మంచిది. కుదరదు. ఏయ్, ఒక నిమిషం ఆగవే. ఇక్కడే ఎక్కడో దురదగుంటాకు చెట్టుంటది. సైకిల్ పట్టుకో. తొందరగా రా. భవానీ, ఆ సౌందర్య కాలేజ్కి రాదంటావా? ఎలా వస్తుందే? దాని అమ్మ బాబులకి వార్నింగ్ ఇచ్చాం కదా, భయపడిపోయి దాన్ని ఇంట్లోనే దాచిపెట్టుంటారు. ఇంకా స్ట్రాంగ్ గా కోటింగ్ ఇవ్వాలి భవానీ. అందుకేగా ఇప్పుడు పనిగట్టుకుని మరీ వెళ్తున్నావు. ఒసే సౌందర్య, రావే. అబ్బా, ఇదేమనుకుంటే అదే చేస్తుంది. ఏ సౌందర్య, పాములు తేలుంటాయి, రావే. తొందరగా రా. అవేం చేస్తే లేవే. వస్తున్నాడు. అదేనా భవానీ? భవానీ, అచ్చుడు అచ్చుడు సౌందర్య. ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతుందా? దాని మీద పోనివు భవానీ. కార్ పోని. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? భవానీ, ఏంటలా చూస్తున్నావు? భవానీ, సౌందర్య. భవానీ, సౌందర్య? అవునే భవానీ, ఆ పొగరబోతు సౌందర్య ఇదే. సౌందర్య? అవునే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సౌందర్య, వెళ్దాం పద. ఆగవే. ఏయ్, ఎవరిని పొగరబోతంటున్నా? మూతి పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఏంటే మీదకొస్తున్నావు? ఆహా, నీ సంగతి చెప్తానే. ఏంటి ఇది? భవానీ, భవానీ, అలా చూస్తున్నావట్టే? అది కొడుతుంది భవానీ. మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది. ఏంటి? ఏం చేస్తున్నావు? మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది. మా ఇంటికొచ్చి మా అమ్మ నాన్నల్ని బెదిరిస్తారా?
నిన్ను నీ మనవరాళ్ళిద్దరినీ పరిగెత్తిస్తా. ఏమనుకుంటున్నావా? భవానీ, కనుక్కున్నానే, ఇక నిన్ను వదల్లే. ఏం చేస్తావే? ఏం చేస్తారో నువ్వే చూస్తావు కదా. మర్యాదగా నా సైకిల్ రిపేర్ చేయించుకొని తీసుకొచ్చారా సరే, లేదంటే కార్ కీస్ ఇవ్వను. ఎలా పోతారో నేను చూస్తా. భవాని, చాలా దురదగా ఉంది. సౌందర్య పదవే, వీళ్ళతో మనకెందుకు? ఆగవే. నా సైకిల్ ని బాగు చేసి ఇచ్చే వరకు వీళ్ళని వదిలిపెట్టను. కార్ కీస్ కూడా ఇవ్వను. చెప్తే మా డ్రైవర్ తీసుకొస్తాడే. అబ్బా, మీ డ్రైవర్ వచ్చేంత వరకు నేను కాపలా ఉంటాననుకుంటున్నావా? గ్లాసులు పగలగొట్టేసి టైర్లు మొత్తం తగులబెట్టేస్తాను. అన్నంత పని చేస్తుంది భవాని. ఏయ్, కార్ని తగలబెట్టేస్తే ఇన్సూరెన్స్ లో కవర్ చేస్తానే. ఈ చంద్రిక, నువ్వు వీడియో షూట్ చేయవే. టీవీలో కూడా రావాలి చెప్తా. టీవీలో వస్తే అఖిలక్క దీన్ని చూస్తుంది. అమ్మో, అలా జరగకూడదు. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? ఏయ్, ఆగవే, ఆగు. ఏం కావాలి నీకు? చెవుడా నీకేమైనా? చెప్పాను కదా నా సైకిల్ రిపేర్ చేయించుకురమ్మని. సరే, అలాగే చేసుకొస్తాను. డబ్బులు దాని మొహం మీద విసిరే భవాని. నీ గుడ్లు పీకేస్తా ఏమనుకుంటున్నావా? ఆ సైకిల్ మా అయ్య కొనిచ్చింది. ఎట్లుండేదో అట్లనే ఉండాలి. మీ డబ్బులు నాకు అక్కర్లేదు. ఒసే సౌందర్య, ఆవేశపడుకు, నువ్వు రా. నువ్వు ఆగవే. మీ ఫ్రెండ్ ఆవేశాన్ని మేం తగ్గిస్తాం. హలో, జోకులు తర్వాత ఎద్దు గాని ముందు నా సైకిల్ తీసుకొని రిపేర్ చేయించుకొని రా. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. వెళ్ళు. భవాని, దీనికి అసలు ఎందుకు లొంగాలి? పక్కకు పద, చెప్తా. పద. అదిగో అటు చూడు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఇన్సూరెన్స్ వాడు అడిగినప్పుడు ఇదంతా సినిమా వేసి చూపిస్తే అఖిలక్క మనల్ని తగలబెడుతుంది. అర్థమైంది భవాని, కర్మలా ఏడ్చింది. పద పద. అలాగే రిపేర్ చేయించుకుని వస్తాం. తొందరగా రండి, మాకు కాలేజ్కి టైం అవుతుంది. చంద్రిక, బ్యానెట్ పైన కూర్చొని సెల్ఫీ దిగుదాం. రావే. నువ్వు పద. హలో, తొందరగా రండి. అభి, నా బైక్ రిపేర్ వచ్చింది. అక్కడ పెట్టి వెళ్ళు, రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఇప్పుడే రిపేర్ చేయవా? ఊరు వెళ్ళాలి. ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, నేను ఫోన్ చేస్తాను. వేరే బైక్ తీసుకెళ్ళండి, అరేంజ్ చేస్తాను. లేదు సూర్య, ఇది మా ఆవిడ కొనిచ్చిన బైక్. వేరే వాళ్ళ బైక్ మీద వాళ్ళ పుట్టింటికి వెళితే ఫీల్ అవుతుంది. అలాగని ఇప్పుడే రిపేర్ చేయడం అంటే కుదరదు. సూర్య, బైక్ కండిషన్ ఏంటో చూద్దాం. మీరు అరగంట తర్వాత రండి. ఓకే అభి. చదువుకుంటున్న వాడిని దొంగతో పోల్చడం నాకు నచ్చట్లేదు, కానీ తప్పట్లేదు. ఆ రాస్కల్ని పట్టుకోవాలంటే అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలి.
తప్పు చెయ్యని వాళ్ళైతే సారీ చెప్పడానికి కూడా వెనకాడ్ను. నువ్వు నా ముందు తలదించుకుని నుంచునేంతవరకు నీ ఫోటోని డిలీట్ చేయను.